హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ మాకు ఒక క్రేజీ ఐడియా వచ్చిందనమాట. అదేంటంటే ఐబ్రో పెన్సిల్ని ఎరేజర్తో రబ్ చేస్తే పోతుందో పోదో అని. అండ్ ఇది అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఇప్పుడు మనం దాన్ని టెస్ట్ చేద్దాం. అంటే ఒక అప్సరా పెన్సిల్ని తీసుకొని దాంతో ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాం. దాని తర్వాత దాన్ని మనం మంచిగా మెన్షన్ చేస్తున్నాం అనమాట. అది అప్సరా పెన్సిల్ అని మనం గుర్తుపెట్టుకోవడానికి. అండ్ ఇప్పుడు నట్రాజ్ పెన్సిల్తో కూడా గీస్తున్నాం అనమాట. అండ్ మళ్ళీ నట్రాజ్ అని మెన్షన్ చేస్తాం ఇక్కడ. అండ్ ఈ 2 లైన్స్ ఎందుకంటే దాన్ని కంపేర్ చేసేందుకు. అండ్ ఇప్పుడు మనం ఐబ్రో పెన్సిల్ని తీసుకొని గీస్తున్నాం. దీన్ని కూడా మనం ఐబ్రో పెన్సిల్ అని మెన్షన్ చేస్తాం. అండ్ 2 లైన్స్ కంటే ఇది కొంచెం డార్క్ ఉంది అంటే తెలుస్తుంది కదా. అండ్ ఈ 3ని మనం ఎలా కంపేర్ చేయాలంటే ఎరేజర్ తీసుకొని రబ్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ అప్సరా పెన్సిల్ డ్రా చేసిన లైన్ అయితే రబ్ చేస్తున్నాం. అయితే రబ్ అయిపోయింది. అండ్ నట్రాజ్ పెన్సిల్తో రాసింది కూడా రబ్ చేస్తున్నాం. ఇది కూడా రబ్ అయిపోయింది. ఇది ఆల్రెడీ మనకు తెలుసు, ఎందుకంటే మన డైలీ యూజ్ చేస్తాం కాబట్టి. అండ్ ఇప్పుడు ఐబ్రో పెన్సిల్ని అయితే రబ్ చేస్తున్నాం. అండ్ ఇదైతే చాలా కష్టం మీద ఒక 50% అయితే రబ్ అయింది. అండ్ దీనివల్ల మనకేం తెలిసింది, ఐబ్రో పెన్సిల్ని ఎరేజర్తో రబ్ చేస్తే పోదు అని తెలిసింది. థ్యాంక్ యూ.